హాయ్ అండి. గులాబీ మొక్క బాగా పెరిగి ఎక్కువగా ఫ్లవర్స్ రావాలి అంటే మొక్కలు పెంచుకునే ప్రతి ఒక్కరూ ఈ వీడియో తప్పక చూడాలి. అండ్ ఈ మొక్క గురించి మనము 4 విషయాలు తెలుసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి ప్రసాద్. ఫ్లవర్స్ ఎక్కువగా రావాలి, చెట్టు బాగా పెరగాలి అన్నా అండ్ ఎక్కువ ఫ్లవర్స్ రావాలన్నా ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకండి. కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. గులాబీ మొక్క పెంచుతున్నామంటే మనము ఈ 4 విషయాలు తెలుసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మీరు వద్దన్న ఫ్లవర్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఓకేనా? చాలా మంచి యూస్ఫుల్ ఉన్న వీడియో, ప్రతి ఒక్కరూ చూడండి. అండ్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ వచ్చేసి మనము మొక్క ఎలా నాటుకోవాలి అనేది తెలుసుకున్నాము. గులాబీ మొక్క వచ్చేసి బాగా పెరిగే మొక్క కాబట్టి మనం నాటుకునేటప్పుడే కొంచెం పెద్ద సైజు కుండి తీసుకొని నాటుకోవాలి. కోకోపీట్, వర్మీ కంపోస్ట్ అండ్ ఇసుక అండ్ నెక్స్ట్ వచ్చేసి కుండి. చూస్తున్నారు కదా, ఇది 12 నెంబర్ కుండి. హోల్స్ చూసారు కదా, ఎన్ని హోల్ మార్క్స్ ఉన్నాయో అన్ని హోల్ చేసుకోవాలి. ఓకేనా? మనం ఈరోజు నాటుకోబోయే ప్లాంట్. ఓకే ఫ్రెండ్స్, ఇసుక, కోకోపీట్ అండ్ వర్మీ కంపోస్ట్ ఇవన్నీ మనము మిక్స్ చేసుకోవాలి సాయిల్లో. ఓకేనా? ఇసుక ఎందుకు యాడ్ చేస్తున్నామంటే మనం వాటరింగ్ ఇచ్చిన తర్వాత మట్టి గట్టిపడిపోతుంది అన్నమాట, హోల్స్ని క్లోజ్ చేసేస్తాయి. ఓకేనా? అందుకని మనము ఇసుకని యాడ్ చేసుకుంటున్నాము. అండ్ కోకోపీట్ మనం ఒక రోజు వాటర్ పోసి ఇంకొక రోజు వాటర్ పోయిపోయినా కోకోపీట్ అనేది వాటర్ని స్టోర్ చేసి ఉంచుతుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనము కొద్దిగా వేపపిండి కూడా వేయడం జరిగింది. మొక్కకి ఫర్దర్గా ఫ్యూచర్లో ఎప్పుడైనా ఫంగస్ రాకుండా అది నివారిస్తుంది. ఓకేనా? అండ్ పొటాషియం మన మొక్కకి ఎక్కువ ఫ్లవర్స్ రావడానికి యూజ్ అవుతుందన్నమాట. ఈ ప్రాసెస్లో ఇవన్నీ కలిపి మీరు మొక్క నాటుకున్నారనుకోండి, మీ మొక్కకి ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ స్టెప్. ఈ విధంగా మీరు గులాబీ మొక్కని ఇంట్లో ఈ విధంగా సాయిల్ మిక్స్ చేసుకొని ప్లాంట్ నాటుకోవాలి. చూస్తున్నారు కదా, కుండీ సైజ్, బిగ్ సైజ్ తీసుకోవాలి. అండ్ ఇసుక, కోకోపీట్, వర్మీ కంపోస్ట్, నీమ్ కేక్, పొటాషియం ఇవన్నీ కలుపుకున్నాం. మట్టి చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా ఉందో. మొక్కని మనం నాటుకునేటప్పుడు ఈ విధంగా మట్టిని ప్రాపర్గా మీరు రెడీ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అడుగున కొద్దిగా కోకోపీట్ యాడ్ చేద్దాము. ఎందుకంటే మనం చేసిన హోల్స్ మూసిపోకుండా ఉండడం కోసం మనము కోకోపీట్ని యాడ్ చేస్తున్నాము. ఓకేనా? మట్టి పోయడం వల్ల హోల్స్ మూసుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా కోకోపీట్ వేయండి. ఈ ప్రాసెస్లో మీరు మొక్కను నాటుకోండి ఫ్రెండ్స్, చాలా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. ఈ వీడియోలో చెప్పినట్టుగా మీరు అన్నీ కరెక్ట్గా ప్రాసెస్ ఫాలో అవుతే మీ ప్లాంట్స్కి ఎక్కువ ఫ్లవరింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో కూడా ఎటువంటి ప్రాబ్లం రాదు. ఓకేనా? అండ్ ఎక్కువ ఫ్లవర్స్ రావడానికి అవకాశం ఉంటుంది, తక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఫ్యూచర్లో ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది మన ప్లాంట్. ఎస్, ఈ విధంగా మీరు నాటి చూడండి, బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి ఫస్ట్ పార్ట్ అన్నమాట. ఫస్ట్ మనము మొక్కను నాటుకున్న సాయిల్ బాగుండాలి, మనము చక్కని ఎరువును అందించాలి కుండీలో. ఈ విధంగా మీరు అన్నీ ప్రిపేర్గా తయారు చేసుకొని మీ మొక్కను నాటుకోండి. ప్లాంట్ ఎటువంటి పరిస్థితిలో డ్యామేజ్ కాదనమాట. అండ్ ఎక్కువ ఎండ తగిలే ప్రదేశంలో మన గులాబీ మొక్క ఉండాలి. అయిపోయింది ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో చక్కగా గులాబీ మొక్కని ఈ విధంగా నాటుకోండి. మనం ఇంట్లో మొక్కలు పెంచుకుంటున్నప్పుడు మొక్కల గురించి కొన్ని విషయాలు మనము
తప్పక తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. సెకండ్ స్టెప్ వచ్చేసి ఫ్లవరింగ్ అయిపోయాక ప్లాంట్ కటింగ్ ఎలా చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనం చూద్దాం. ఫ్లవరింగ్ అయిపోయాక కటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కటింగ్ చేయడం ద్వారా మన మొక్క మళ్ళీ ఎక్కువ బ్రాంచెస్ వచ్చేసి కొత్త బ్రాంచులు వచ్చి మొగ్గలు పువ్వులు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. మనము పువ్వు వరకే కట్ చేసేస్తే మనకి మొక్క బ్రాంచెస్ రావడానికి లేట్ అవుతుందన్నమాట. అలా లేటుగా వచ్చిన బ్రాంచెస్కి ఫ్లవర్ సైజ్ కూడా చాలా చిన్నగా వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ టైము ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత మనము ఈ మొక్కని కట్ చేసాం. చూసారు కదా ఎంత చక్కగా హెవీగా గ్రోత్ అయిందో. ప్లాంట్ వచ్చేసి మొక్కలు కూడా రావడం మీరు చూడొచ్చు. కటింగ్ చాలా చాలా అవసరం. మీరు ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత ఆ ఫ్లవర్ కింద భాగాన 3 ఆకులు ఉంటాయన్నమాట. ఆ 3 ఆకులు కూడా కలిపి కట్ చేసేయాలి. అలా కలిపి కట్ చేయడం వల్ల మన మొక్క హెవీగా గ్రోత్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. చూస్తున్నారు కదా ఈ విధంగా ఆ 3 లీవ్స్ని మనము ఈ విధంగా కట్ చేసేస్తే ఫ్లవరు అండ్ ఆ 3 లీవ్స్ ఇలా మీరు కట్ చేయండి. మీ ప్లాంట్ హెవీగా గ్రోతింగ్ అనేది ఉంటుంది. ఎక్కువ ఫ్లవర్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ థర్డ్ స్టెప్ అన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా. మీరు గులాబీ మొక్కల్ని పెంచుకుంటున్నట్టయితే ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఇందులో మనకి ఒరిజినల్ ఏది అండ్ డమ్మీ ఏది తెలీదు మీకు. ఓకేనా. మొక్క అయితే బాగా పెరుగుతుంది కానీ ఫ్లవర్సే రావట్లేదు అనుకుంటారనమాట. దీంట్లో మీకు రియల్ ఏది నకిలీది ఏది అర్థం కాదు. ఓకేనా. నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఇది వచ్చేసి ఒరిజినల్. మనము గులాబీ మొక్కల్ని కలర్స్ కోసం అంటు కడుతూ ఉంటాం కదా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అంటుకట్టిన బ్రాంచ్ అనమాట. దీనికి ఫ్లవర్స్ అనేవి ఎక్కువ రావన్నమాట. ఓకేనా. చూస్తున్నారు కదా అంటు కింద నుంచి వస్తుందన్నమాట. ఓకే. ఈ బ్రాంచ్ దీనికి ఎక్కువగా ముళ్ళు ఉంటాయి అండ్ ఆకులు వచ్చేసి 7 లీవ్స్ ఉంటాయి. చూడండి 7 లీవ్స్ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా పొడుగ్గా పెరిగిపోతుంటాయి ఉంటుంది. ఒరిజినల్ ప్లాంట్ కంటే ఈ డమ్మీ ప్లాంటే ఎక్కువగా పెరుగుతుంది అనమాట. కలుపు మొక్క పెరిగిపోతూ ఉంటుంది. మనకు తెలియదు. మనం అనుకుంటాము మా గులాబీ మొక్క చాలా బాగా పెరుగుతుంది కానీ ఫ్లవర్సే రావట్లేదు అనుకుంటాం అనమాట. ఇది మెయిన్ ప్రాబ్లం. ఇది మీరు గమనించి కట్ చేశారనుకోండి ఒరిజినల్ ప్లాంట్ డెవలప్ అయ్యి ఫ్లవర్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మీకు తెలియక మొక్క బాగా పెరుగుతుంది అని చెప్పేసి మీరు అలానే వదిలేసారనుకోండి ఒరిజినల్ ప్లాంట్ డ్యామేజ్ అయిపోతుంది. ఆ కలుపు మొక్క అనేది బాగా హెవీగా పెరిగిపోతుంది. వాటికి ఫ్లవర్స్ రావు అండ్ ఒరిజినల్ ప్లాంట్ డెవలప్మెంట్ ఉండదు కాబట్టి ఈ మొక్క కూడా ఫ్లవరింగ్ పూయడం ఆగిపోతుంది అన్నమాట. మీరు ఎప్పుడైతే ఆ కలుపు మొక్కని కట్ చేసేస్తారో అప్పుడు మన ఒరిజినల్ ప్లాంట్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. మరొకసారి చూడండి 7 లీవ్స్ ఉంటాయి. ఎక్కువగా ముళ్ళు ఉంటాయి అన్నమాట. ఒరిజినల్కి నకిలీ దానికి తేడా అన్నమాట. చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది. ఆకులు 7 ఉంటాయి. హెవీగా ముళ్ళు ఉంటాయి. ఎక్కువగా ఒరిజినల్ ప్లాంట్ కంటే ఈ కలుపు మొక్క ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. 4th స్టెప్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. మనం మొక్కకి ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండాలి. మనం గులాబీ మొక్క పెంచుకుంటున్నామంటే కొన్ని రకాల ఫర్టిలైజర్స్ మన దగ్గర ఉండి తీరాల్సిందే. ఓకే ఫ్రెండ్స్. ఎప్పుడు ఆర్గానికే కాకుండా అప్పుడప్పుడు కెమికల్ ఫర్టిలైజర్ కూడా మనము ఇస్తూ ఉండాలి. ఎందుకంటే మొక్క వేర్లకి ఒకవేళ ఫంగస్ అటాక్ అయిందనుకోండి మనకి ఆర్గానిక్తో కంట్రోల్ కావు కొన్నిసార్లు. అందుకనే మనము కెమికల్ కూడా వాడాల్సి ఉంటుంది. ఇప్పుడు చూపిస్తున్న విధంగా మట్టి మొత్తం ఈ విధంగా తీసేయండి. మొదలు దగ్గర మట్టి కాకుండా సైడ్లకు ఉన్న ఎక్స్ట్రా మట్టి ఈ విధంగా తీసి పక్కన పెట్టండి. ఓకేనా. మనము ఫర్టిలైజర్ ఇవ్వబోయే ప్లాంట్ అన్నమాట ఇది. అండ్
ఈ ఫర్టిలైజర్ వచ్చేసి మన ప్లాంట్ పెరగడానికి అండ్ ఫ్లవర్స్ ఎక్కువ రావడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చక్కగా మీరు ఈ ఫర్టిలైజర్ ఇంట్లో తయారు చేసుకోండి. వర్మీ కాంపోస్ట్ ఒక 2 పిడికిళ్ళు వర్మీ కాంపోస్ట్ తీసుకున్నాము. పొటాషియం, వేపపిండి, డిఏపి ఫ్లవర్స్ ఎక్కువ రావడానికి అండ్ ఆకులు పచ్చగా రావడానికి యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మన కోడిగుడ్డు సెల్స్తో తయారు చేసిన పౌడర్ అన్నమాట. ఇంకా మనం పొటాషియం యూజ్ చేసుకోవచ్చు అండ్ బనానా పీల్స్తో తయారు చేసిన పౌడర్ యూజ్ చేసుకోవచ్చు అండ్ ఫంగిసైడ్ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అన్ని పౌడర్స్ ఈ విధంగా మనము మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని మనము 15 డేస్కు ఒకసారి మనం ఫర్టిలైజర్ ఇస్తూ ఉండాలన్నమాట. అండ్ మనం ఈ ఫర్టిలైజర్ ఇచ్చాక మొక్కకి మనము ఇంకా ఎటువంటి ఫర్టిలైజర్ ఇవ్వకూడదు. ఒక 15 డేస్ తర్వాత మళ్ళీ మీరు ఏమైనా ఫర్టిలైజర్ ఇవ్వాలి అనుకుంటే ఆ ఫర్టిలైజర్ని నెక్స్ట్ 15 డేస్ తర్వాత మీరు యూజ్ చేయండి. ఓకేనా, మీరు మొక్కకి ఈ విధంగా సైడ్లకి కుండీకి అంచు భాగాన ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్, మన మొక్కకి మొదట్లో వేయడం వల్ల మొక్క డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని మనము మొక్క కుండీకి సైడ్కి అంచులకి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఈ విధంగా మీరు మట్టిని పైనుంచి కప్పేయాలి. చూసారు కదా, చాలా చాలా ఈజీ ప్రాసెస్. ఈ ప్రాసెస్ మీరు ఫాలో అవ్వండి అండ్ ఫస్ట్ ప్లాంట్ కటింగ్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి కలుపు మొక్క ఏమైనా వచ్చిందేమో చూడండి ప్లాంట్కి. అండ్ ఇంకా ముఖ్య విషయం ఏంటంటే మీరు ప్లాంట్ ఎండ ఎక్కువ తగిలే ప్రదేశంలో పెట్టాలి. ఓవర్ వాటర్ చేయకూడదు. వాటర్ తడి చూసి ఇవ్వాలి. కుండీలో వాటర్ మనం చేత్తో చెక్ చేసి వాటర్ తడి ఉంటే మనము వాటర్ ఇవ్వకూడదు అనమాట. ఓవర్ వాటర్ కారణంగా మన ప్లాంట్ ఏర్లు డ్యామేజ్ అయిపోయి ఆకులు పండిపోయి ఆకులు రాలిపోతూ ఉంటాయి అండ్ ఫర్దర్గా ప్లాంట్ కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు 2 డేస్కి ఒకసారి వాటర్ ఇస్తూ ఉండండి. అండ్ మొక్క నాటుకునేటప్పుడే కొంచెం పెద్ద సైజు కుండి తీసుకొని మొక్కని నాటుకోండి. ఫ్లవర్స్ కట్ చేయడానికి ఒక కత్తెరని ఉపయోగించండి ఫ్రెండ్స్. ఎండిపోయిన కొమ్మలు ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత మన గులాబీ కట్ చేయడానికి ఒక కత్తెర మీరు తీసుకోండి. ఆన్లైన్లో మీకు దొరుకుతాయి అన్నమాట. సీజర్ని అయితే కంపల్సరీ ఉండాలి. ఓకేనా, ఈ టిప్స్ అన్నీ పాటించండి. ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి, ప్లాంట్ డ్యామేజ్ కాదు అండ్ ఫర్టిలైజర్ కూడా 15 డేస్కి ఒకసారి ఇస్తూ ఉండండి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని మీ ప్లాంట్ని డెవలప్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. వీడియో నచ్చితే షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.